See, when you start something, only then you know what are the mistakes and you rectify it and you better yourself. హాయ్ గాయస్, నా పేరు రోహన్. డిగ్రీ అయిపోయినాక చాలా ఏవేవో చేద్దాం అనుకొని ఏది చేయకుండా ఖాళీగా తిరుగుతున్న చాలా మందిలో కొన్ని. సో ఖాళీగా తిరుగుతున్న టైంలో అవుట్ ఆఫ్ నోవేర్ సడన్గా కాంటెంట్ క్రియేట్ చేద్దామని ఒక ఐడియా వచ్చింది. సో వచ్చిన తర్వాత ఎలాంటి కాంటెంట్ క్రియేట్ చేయాలి, ఏం చేయాలి అని ఐడియా వాస్ టు జస్ట్ గో టు ఏ కెఫే, నైస్ షూట్ సమ్ నైస్ aesthetic videos of the cafe and upload it on Instagram. But later on I've decided, okay, చేస్తున్నాం కదా ఎట్లాగో అదేదో కొంచెం ఫుల్ ప్లెజ్డ్ చేసేసి లైక్ వ్లాగ్స్ లాగా, అంటే వ్లాగ్స్ ఇన్ ద సెన్స్ నాట్ ఎవ్రీడే వ్లాగ్స్, వీకెండ్ కాఫీ డేట్స్ లాగా ఒక చిన్న సెగ్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి ఈ వీడియో ఇట్ కుడ్ బి ఇంట్రడక్షన్, ఇట్ కుడ్ బి యునో starting step or me coming in front of the camera or whatever it is. And ఇది ఎందుకు చేస్తున్నానంటే, one, it's an introduction, and also I want to start my video or what this journey on a good note, on saying something good. So into share some good thing, some ఒక మంచి మాట మీతోటి, అదే ఇది. సో ఇది అంటే ఇదే బుక్ అని కాదు, ఎనీ బుక్. సో ఐ రిక్వెస్ట్ యూ గైస్, అంటే మీకే రీడింగ్ ఈజ్ సంథింగ్ విచ్ కామ్స్ యువర్ బ్రెయిన్, విచ్ రిలాక్సెస్. మన బాడీ ఫుల్ ఎక్సర్సైజ్ చేసినాక హౌ ఇట్ రిక్వెస్ట్ స్లీప్, అంటే మనం ఫుల్ వర్కౌట్ అది ఇది జిమ్కి వెళ్ళి అది చేసినాక ఇది చేసినాక, ఆర్ మేబీ ఆఫ్టర్ హ్యావింగ్ ఏ వెరీ లాంగ్ డే ఇన్ ఆఫీస్, ఇంటికి రాగానే పడుకుంటే మన బాడీకి ఎట్లా రిలాక్సేషను, అట్లనే చదవకుండా ఫోన్ వాడి టీవీ చూసి లేనిపోని ముచ్చట్లన్నీ వేసి ఇవన్నీ తీసుకున్న బ్రెయిన్కి దిస్ ఈజ్ రిలాక్సేషన్. ఐ ఫీల్ దిస్ ఈజ్ రిలాక్సేషన్. సో ట్రై చేయండి, నచ్చితే ఇంకా 2 pages కాస్త 3 pages కాస్త 4 pages అట్లా పెంచుకుంటూ యూ గ్రో యువర్ సెల్ఫ్. రీడింగ్ ఎ బుక్ ఈజ్ ఫర్ యువర్ సెల్ఫ్. You're not doing it for anybody else, it's for yourself. Read a book, read few pages a day, which will simultaneously grow you as a person. You see the growth, everything changes after once you start reading the book. Since everything changes, people will see the difference. నీ దోస్తులు నువ్వు చాలా రోజుల తర్వాత ఒక 2-3 బుక్కులు చదివిన తర్వాత వాళ్ళు నువ్వు మాట్లాడుతుంటే అరే ఏదో మారిందిరా అని అంటారు. ఏం మారిందో ఎప్పుడు ఏదో మారిందిరా అంటారు. అది లేటర్ ఆన్ అది ఇట్ బిల్డ్స్ అప్. అండ్ ఒక 180 days to 210 days, అంటే 6 to 7 months తర్వాత యూ సీ డిఫరెంట్ వర్జన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ వెన్ ఇట్ కమ్స్ టు థింకింగ్, క్లారిటీ, టాకింగ్, ఎవ్రీథింగ్. సో అంతే, బుక్కులు చదవండి, బుద్ధి పెంచుకోండి. అంటే ఇది మంచి మాట అని చెప్తున్నా, నువ్వేంద్ర మస్తు చదువుతావా అన్నట్టు కాదు, నేనేమంతా చదవను. బట్ ఐ స్టార్టెడ్ దిస్ రీసెంట్లీ అండ్ విచ్ హెల్ప్ మీ అలాట్, విచ్ మేడ్ మై మైండ్ థింక్ క్లియర్లీ అండ్ ఆల్. క్యారీ ఏ బుక్ వేర్ ఎవర్ యూ గో. అండ్ ఆల్సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ బికాస్ నాకు ఫస్ట్ టైం ఇదంతా చేయడము, లాట్ ఆఫ్ పాజెస్, నాకు అది ఎక్కడ రికార్డ్ అవుతుంది, ఏది రికార్డ్ అవుతుందో ఏం క్లారిటీ లేదు, బట్ ఏదో చేస్తున్నా. సో ద థింగ్ ఈజ్ క్యారీ ఏ బుక్ వేర్ ఎవర్ యూ గో ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వీకెండ్కో ఆర్ ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు మీ ఫోన్తో పాటు కూడా ఒక బుక్ తీసుకొని వెళ్ళండి. 1 week అది చదివితే ఇట్ బికమ్ 12 pages. 12 pages అంటే ఒక 100 pages బుక్లో యూ హ్యావ్ రెడ్ ఆల్మోస్ట్ 10% ఆఫ్ ద బుక్. అట్లా ఒక మీకు 2 monthsలో ఒక బుక్ అయిపోతుంది. అంటే వితౌట్ నోయింగ్, అంటే మీరు రియలైజే గారు, మీరు అనుకుని ఇంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరమే లేదు అనుకోకుండా క్యాజువల్గా ఒక బుక్ అయిపోతుంది. అండ్ ఆల్సో రీడింగ్ it improves a lot, it improves your thinking, or it improves your clarity over a lot of things. అంటే you feel better, you feel what do we call it, your thoughts will be clear, you don't react easily, you get lot of maturity. That's what I feel. And also you'll get you'll learn lot of new things, like lot of new things.
ఎందుకు చెప్తున్నానంటే టు రీడ్ ఏ బుక్ అనేది అంటే ఏదో నాట్ టు సౌండ్ ఇంటెలిజెంట్ ఆర్ నాట్ టు సౌండ్ యూనో వీడు పెద్ద అది మస్తు చదువుతుండు మమ్మల్ని చదువుకోమని చెప్తుండు అట్లేం కాదు. ఇట్స్ అవుట్ ఆఫ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. సారీ, నాకు ఇది యాంగిల్ కరెక్టో లేదో కూడా తెలియదు. దిస్ ఇస్ కంప్లీట్లీ న్యూ టు మీ. అంటే కెమెరా ముందు ఇంతకుముందుకు అన్న వాళ్ళతో ప్రాంక్స్ అవి చేసినా కానీ బట్ నాకు నేనే రికార్డ్ చేసుకోవడం, నాకు నేను కరెక్ట్గా అనిపిస్తున్నా లేదా, అసలు ఏ యాంగిల్ ఎట్లా పెట్టి చూడాలి, ఎట్లా పెట్టాలా అది ఏం అర్థమవుతలేదు. ఫుటేజ్ అంతా చూసి మంచిగా వచ్చింది అంటే సిన్స్ ఐఎమ్ ద వన్ హ్యాండ్లింగ్ ద కెమెరా ఇక్కడైతే మంచిగా కనిపిస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఫుటేజ్ చూసి ఎట్లుంటుందో తెలియదు కదా. సో మంచిగా ఉంటే ఐ అప్లోడ్ ఇట్, లేదనుకో మళ్ళీ రేపు షూట్ చేస్తా. ఆల్సో సిన్స్ ఇట్స్ మై ఫస్ట్ వీడియో, అంటే నా సొంతంగా నేను తీసిన కాల్ ఇట్ మై ప్రోడక్ట్ కాబట్టి ఐ నో దే విల్ బి లాట్ ఆఫ్ మిస్టేక్స్. ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ ఏమన్నా ఉంటే యూ కెన్ గివ్ మీ సమ్ సజెషన్స్ త్రూ కామెంట్స్. వాట్ కెన్ ఐ డూ అంటే బెటర్గా ఇంకేం చేయగలుగుతా, ఎట్లా చేయగలుగుతా, మేబీ కెమెరా యాంగిల్ బాగాలేదా, లేకపోతే లైటింగ్ బాగాలేదా, వీడియో క్వాలిటీ బాగాలేదా, మేబీ నేను మాట్లాడే వాట్ వి కాల్ మాట్లాడే పేస్ కొంచెం స్పీడ్గానా స్లోగానా లేకపోతే ల్యాగ్ అని మాట్లాడుతున్నా. సో అవన్నీ ఏమన్నా ఉంటే కొంచెం రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కామెంట్ so that I'll improve myself, so that I'll do better version of myself in the next video. Rogue means a wanderer, someone who loves to explore, loves to travel lot of places, lot of new places, lot of in my case lot of cafes, lot of new cafes and stuff. So that's what Rogue means. So అదే తీసుకొని నా ఛానల్ పేరు పెట్టుకున్నాను, అది రోవ్ అని. దాంట్లో ఐ విల్ క్రియేట్ కాంటెంట్ లైక్ ఇన్ కెఫేస్లో. ఇట్ కుడ్ బి కెఫే వీడియోస్ కానీ ఆర్ మేబీ కాన్వర్జేషన్ ఇన్ కెఫేస్ వైల్ హ్యావింగ్ ఎ కాఫీ కానీ, విచ్ ఐ నేమ్డ్ ఇట్ అన్ఫిల్టర్డ్ కాఫీ డేట్స్ అని. అది ఎట్లా వస్తుంది, ఎంతవరకు వస్తుంది, మేబీ ఆ ఐడియా నుంచి ఇంకో ఐడియాకి వెళ్తానా అనేది ఐఎమ్ నాట్ షూర్. బట్ ఇనిషియల్ ఐడియా వాజ్ దిస్. అండ్ మీరు అనుకోవచ్చు వై ఆర్ యూ స్టార్టింగ్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ నాట్ షూర్ అని అంటే, సి వెన్ యూ స్టార్ట్ సంథింగ్ ఓన్లీ దెన్ యూ నో వాట్ ఆర్ ద మిస్టేక్స్ అండ్ యూ రెక్టిఫై ఇట్ అండ్ యూ బెటర్ యువర్ సెల్ఫ్. సో దాట్స్ ద రీజన్. వితౌట్ అంటే ప్లానింగ్ ఉంది, ప్రాపర్ ప్లానింగ్ ఉంది, బట్ ఐ డోంట్ నో విచ్ వర్క్స్ అవుట్. అండ్ ఇక్కడ వరకు చూసారు కాబట్టి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.